బెంగళూరు వెళ్ళలేదు అన్నారు. ఇప్పుడు జగన్ రెస్ట్ తీసుకునే టైం వచ్చింది కాబట్టి బెంగళూరు వెళ్ళారని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నీ బయటకు తీస్తామని. This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play responsibly. మంత్రి వాసనశెట్టి సుభాష్ జిల్లాలో పర్యటించిన ఆయన భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రజా దర్బారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఇద్దరు సిబ్బందిపై భక్తుల అవినీతి ఆరోపణలు చేశారు. ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సుభాష్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ హోంమంత్రి అనిత సామాన్యుల ఇళ్ల వరకు డ్రగ్స్ పాకాయని, విద్యార్థులు కూడా డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. డ్రగ్స్ నిర్మూలనలో అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పిలుపునిచ్చారు. డ్రగ్స్ లేకుండా చేస్తామని డీజీపీ తిరుమలరావు స్పష్టం చేశారు. నిన్న ప్రత్యేక పూజలు చేసి 11 రోజుల పాటు ద్రవాహారం మాత్రమే చేస్తున్నారు. ఈ నెల 29న ప్రత్యేక పూజలు చేస్తారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగాలి. మంత్రి కోమటిరెడ్డి వ్యక్తిగత సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు హాజరయ్యారు. హైదరాబాద్ విజయవాడ రహదారి ప్రజాస్వామ్యం బాధపడుతున్నారని తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేద్దామని కొంతమంది సవాల్ చేశారు. నీతి మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అలుపుకున్నారు. జీవన్ రెడ్డిని గుర్తించి ఫోన్ లో మాట్లాడారు కేసీ పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతుంది. జూనియర్ డాక్టర్స్ నిరసన తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బురదలో పొల్లి మరీ నినాదాలు చేశారు. This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play responsibly. తాళరేవు మండలం దచ్చావారిపేటలో తల్లి కామేశ్వరి మరణాన్ని తట్టుకోలేక 10 నిమిషాలకి కొడుకు నూకరాజు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో
ఓం బిర్లా స్పీకర్ ఎన్నికవడం వరుసగా రెండో స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని Marked a location. లోక్సభ స్పీకర్ గా రెండో దఫాలో హయాం 17వ పార్లమెంట్ కాల వ్యవధి స్వర్ణీయులు పార్లమెంట్ కేంద్రం అన్నారు ప్రధాని మోదీ. రెండోసారి స్పీకర్ ఎన్నికైన ఓం బిర్లా నేత రాహుల్ గాంధీ Killing spree for the red team. ఈసారి విపక్షానికి ఉంటుందన్నారు రాహుల్. ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. సభను సజావుగా నిర్వహించాలని సభాపతి స్థానానికి సగౌరవ సంప్రదాయ ప్రజాస్వామ్యానికి మీరు అత్యున్నత న్యాయాధీశులు ఉన్నారు. మీ ఉద్దేశం విపక్షంపైనే కాదు అధికార పక్షం పైన కూడా ఉండాలి అన్నారు. మీరు న్యాయంగా ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని తెలిపారు. వాటిని అధికార పక్షాన్ని మీరు ఎంతగా గౌరవిస్తారో అంతే ఈ గౌరవం విపక్షాన్ని కూడా ఇవ్వాలి అన్నారు. లోక్సభలో I need a weapon. సభలో